పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. 2023 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకి పూర్తిగా దూరంగా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. 2 సార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చారు. ఇప్పటివరకు ఈ సంవత్సర కాలంలో ఒకసారి శాసనసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి, ఇంకొకసారి ప్రస్తుత ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మాత్రమే వచ్చారు. ఇక పూర్తిగా ప్రత్యక్ష రాజకీయాలకి దూరంగా ఉన్నారు. కానీ అప్పుడప్పుడు ఫామ్ హౌస్లో, ఎర్రవల్లిలో ఉన్న ఫామ్ హౌస్లో అక్కడికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అలాగే పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ శ్రేణులు వాళ్ళు అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. వారికి దిశానిర్దేశం అయితే కేసీఆర్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా రీసెంట్గా కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో నిర్వహించిన ఒక మీటింగ్లో అందరికైతే చెప్పడం జరిగింది, త్వరలో ఒక భారీ బహిరంగ సభ పెడదాము, ఈ ప్రభుత్వ వైఫల్యాలని ఎండగడదామని కేసీఆర్ అయితే చెప్పడం జరిగింది. మరి ఆ బహిరంగ సభ ఎక్కడ పెడతారు, ఏంటి, ఏ అంశాలపై ప్రస్తావించనున్నారు అనేది ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. 5 లక్షల మందితో కేసీఆర్ సభ, త్వరలోనే గజ్వేల్లో నిర్వహణ, కాంగ్రెస్ పాలన వైఫల్యమే ఎజెండా. కాంగ్రెస్ సర్కారు పాలన వైఫల్యాలపై నిలదీసేందుకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతుంది. గజ్వేల్లో 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నద్ధమవుతుంది. నేను కొడితే మామూలుగా ఉండదు, తొందరలోనే భారీ బహిరంగ సభ పెడదామని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఇటీవలే పార్టీ శ్రేణులతో పేర్కొన్నారు. అందుకు అనుగుణంగానే సభ నిర్వహణకు గులాబీ పార్టీ కసరత్తు చేస్తోంది. రీసెంట్గా ఏదైతే ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో నిర్వహించిన మీటింగ్లో అయితే ఫుల్ వార్నింగ్లు అయితే ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వానికి. సంవత్సరం ఓపికగా చూశాను, ఇక టైం ఇచ్చే అవకాశమే లేదు, అలాగే చాలా గంభీరంగా ఓపికతో ఉన్నాను ఇన్ని రోజులు, కానీ ప్రజలు అక్కడ బాధల్లో ఉన్నారు, వాళ్ళ బాధల కోసమైనా మళ్ళీ నేను రావాల్సిన సమయం వచ్చింది. అలాగే ఎలక్షన్స్కి ముందు కూడా కేసీఆర్ అయితే చెప్పడం జరిగింది ప్రచారంలో భాగంగా, నేను ఓడిపోతే హ్యాపీగా ఫామ్ హౌస్కి వెళ్ళిపోతాను, ఇక మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లో పెద్దగా కనబడనని క్లియర్గా అటు ప్రచారంలో కూడా చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగానే కేసీఆర్ ఇప్పుడు అలాగే ఉంటున్నారు. ముఖ్యంగా వయసు కూడా పైపడింది కాబట్టి ఫామ్ హౌస్లో వండుకుంటూ అక్కడే మంచి వాతావరణం, అదే హైదరాబాద్లో అయితే ఎక్కువ పొల్యూషన్ ఉంటుంది, ఫామ్ హౌస్ ఎర్రవల్లిలో అయితే అక్కడ మంచి వాతావరణం ఉంటుంది, అక్కడే పండించిన కూరగాయలు, అక్కడే పండించిన ధాన్యం, వాటితోటే భోజనం చేస్తూ అక్కడే ఆరోగ్యంగా ఉండడానికే ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నట్టయితే తెలుస్తుంది. అలాగే ఎవరికి ఏం అవసరం ఉన్నా అందరూ ఫామ్ హౌస్కి వెళ్ళి వారి యొక్క గోడుని, బాధలు అందరూ పాటిస్తున్నట్లు అయితే కేసీఆర్కి చెప్పడం జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన వైఫల్యమే ఎజెండాగా ఈ సభను నిర్వహించాలని కారు పార్టీ భావిస్తుంది. కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్లోనే సభను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. కేసీఆర్ ఆదేశాలతో ఆ పార్టీ నేతలు బహిరంగ సభ నిర్వహణకు అనువైన స్థలాన్ని గుర్తించే పనిలో పడ్డారు. సంవత్సరం కాలంలో రైతులకు అలాగే చాలా విధాలుగా ఎన్నో భరోసాలు, అవన్నీ ముఖ్యంగా రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇలాంటివి ఎన్నో 6 గ్యారెంటీలని, వీటి వైఫల్యాలు, అలాగే ఒక సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం కూడగట్టుకున్నంత వ్యతిరేకత ఏ ప్రభుత్వం కూడగట్టుకోలేదని కేసీఆర్ అయితే చెప్పడం జరిగింది. దానికోసం ముఖ్యంగా ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలి, అది కూడా ఆయన నియోజకవర్గం ఏదైతే ఉందో గజ్వేల్లో ఇప్పటివరకు అయితే కేసీఆర్ ఎప్పుడూ ఓడిపోలేదు, ఎప్పుడు భారీ మెజారిటీతో గెలిచేవారు. మరి దానికి తగ్గట్లుగానే బహిరంగ సభ అయితే అక్కడే నిర్వహించాలన్నట్టు క్లియర్గా తెలుస్తుంది. త్వరలోనే 5 లక్షల మందితో భారీ సభ నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సభకు అన్ని రకాలుగా అనువైన స్థలాన్ని గుర్తించిన తర్వాత ఏర్పాట్లు, జనం తరలింపు, ప్రజలను ప్రభావితం చేసేలా ఏ అంశాలను ప్రస్తావించాలన్న దానిపై కేసీఆర్ పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. కాగా ఇటీవల జగిత్యాల నియోజకవర్గం బీఆర్ఎస్ నేతలతో జరిగిన సమావేశం కేసీఆర్ గంభీరంగా, మౌనంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నా, ఎన్నో ప్రభుత్వాలను చూసా కానీ ఇలాంటి సర్కార్ను ఎన్నడూ చూడలేదు, ఏడాదిలోపే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత వచ్చిందని చెప్పిన విషయం తెలిసిందే. రీసెంట్గా ఫామ్ హౌస్లో జగిత్యాల నియోజకవర్గం బీఆర్ఎస్ నేతలతో ఆయన ముచ్చటించడం జరిగింది, వాళ్ళందరికీ దిశానిర్దేశం చేయడం జరిగింది. త్వరలో ఒక బహిరంగ సభ పెట్టి ఎండగడదాం ఈ పార్టీ వైఫల్యాలని అయితే క్లియర్గా చెప్పాడు. అది మీడియాలో కూడా వచ్చింది. అలాగే ముఖ్యంగా ఏ అంశాలపై చర్చించబోనున్నారంటే రైతు భరోసా, రైతు రుణమాఫీ, రైతు ఆత్మహత్యలు, నేతన్నలు, అటు కార్మికులు ప్రాణాలు తీసుకోవడం వంటి అంశాలపైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తారని కేసీఆర్ అటు బీఆర్ఎస్ శ్రేణులు అయితే క్లియర్గా చెప్తున్నారు. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులను అయితే నాశనం చేస్తుంది ప్రస్తుత గవర్నమెంట్ అని, దాని మీద కూడా ప్రస్తావించే అవకాశం ఉంది కేసీఆర్ అని. అలాగే ఇక ప్రధాన సమస్యలు, వాటితో పాటు ఇంకా ప్రధాన సమస్యలు ఏమేమి ఉన్నాయి అనే విధంగా కేసీఆర్ అయితే చర్చించనున్నట్లయితే తెలుస్తుంది. రీసెంట్గా కాంగ్రెస్ యొక్క
ట్విట్టర్ హ్యాండిల్ ఏదైతే మెయిన్ ట్విట్టర్ హ్యాండిల్ ఉందో ఆ అకౌంట్ దాంట్లో పోల్ పెట్టారు. మీకు ప్రజాపాలన కావాలా లేకపోతే ఫామ్ హౌస్ పాలన కావాలా అంటే దాంట్లో ఫామ్ హౌస్ పాలనకే ఎక్కువ ఓట్లు పడ్డాయి అని కేసీఆర్ కూడా ప్రస్తావించారు. నీ దెబ్బ కొడితే మామూలుగా ఉండదు కదా, నా దెబ్బ ఏంటో మీ అందరికీ తెలుసు కదా అని మీటింగ్లో కూడా కేసీఆర్ అయితే చెప్పడం జరిగింది. మరి దానికి తగ్గట్టుగానే మరి ఈ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లయితే తెలిసింది. కానీ ఇప్పటివరకు అయితే వివరాలు అయితే ఏం ప్రకటించలేదు, ఏ తేదీ అనేది ప్రకటించలేదు, స్థలం కూడా ఇంకా వెతుకుతున్నారని అయితే తెలుస్తుంది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.